హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ మ్యాథ్వల్. వెక్టార్స్ టాపిక్లో డాట్ ప్రోడక్ట్ కాన్సెప్ట్ చూస్తే జేఈ బిట్స్ ఇన్ గ్రాహిల్ రిఫరెన్స్ బుక్ ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు వెక్టర్ ఇచ్చారు, బీ బార్ ఈక్వల్ టు వెక్టర్ ఇచ్చారు, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బీ బార్ అని చెప్పని అంటున్నారు. యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బీ బార్కి ఫార్ములా కాస్ థీటా ఈక్వల్ టు ఏ బార్ డాట్ బీ బార్ బై mod ఏ బార్ ఇంటూ mod బీ బార్ దట్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బీ బార్ అంటే ఐ డాట్ ఐ అంటే 1, ఐ డాట్ ఐ ఈక్వల్ టు 1 దట్ ఈక్వల్ టు జే డాట్ జే దట్ ఈక్వల్ టు కే డాట్ కే. ఐ డాట్ ఐ అన్నా, జే డాట్ జే అన్నా, కే డాట్ కే అన్నా వచ్చే రిజల్ట్ 1. సో దీన్ని వేస్ట్ చేసి ఐ డాట్ ఐ 1 కనుక దీని యొక్క కోషియంట్స్ మల్టిప్లై చేస్తే 2 × 3 6. నెక్స్ట్ జే డాట్ జే అంటే 1 కనుక +3 × -2 అంటే -6. కే వెక్టర్ ఇక్కడ కే కాంపోనెంట్ ఇక్కడ లేదు, జెడ్ యాక్సెస్కి సంబంధించిన కాంపోనెంట్ బీ బార్లో లేదు కనుక ఇవి వెక్టర్ ఏం లేదు, దాన్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. బై √ ఈ వాల్యూని ఐ కోషియంట్ స్క్వేర్ అంటే 3² 9 ప్లస్ జే కోషియంట్ స్క్వేర్ 4 ప్లస్ కే కోషియంట్ స్క్వేర్ 1. నెక్స్ట్ ఇక్కడ 4 + 9 6 - 6 అంటే 0/ఎనీ వాల్యూ, 0/ఎనీ వాల్యూ 0 వస్తుంది. కాస్ థీటా ఈక్వల్ టు 0 అంటే కాసులో యాంగిల్ 90 degrees. సో థీటా ఈక్వల్ టు π/2. నెక్స్ట్ సమ్ ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు బీ బార్ ఈక్వల్ టు వెక్టర్స్ ఇచ్చారు. ప్రూవ్ దట్ ఏ ప్లస్ బి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏ మైనస్ బి. రెండు వెక్టర్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయి, ఏ బార్ బీ బార్లు అనేవి పర్పెండిక్యులర్గా ఉంటాయి అంటే వాటి యొక్క డాట్ ప్రొడక్ట్ అనేది వాటిని ఇండివిజువల్గా వాటి యొక్క డాట్ ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేస్తే డాట్ ప్రోడక్ట్ ఈక్వల్ టు 0 జరిగితే అవి రెండు పర్పెండిక్యులర్ వెక్టర్స్ అని. ఈ రెండింటికి మధ్యలో 90 degrees అంటే ఈ వెక్టర్ యొక్క డాట్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే 0 అవ్వాలి. సో అందుకని ఏబీలు ఇచ్చాడు, కానీ మనకి ఏ ప్లస్ బి ఏ మైనస్ బి పర్పెండిక్యులర్ అంటున్నాడు కనుక ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేస్తే I + 2j + -3k + 3i + j + 2k దట్ ఈక్వల్ టు I + 3i అంటే 4i, j 2j + j అంటే 3j, -3k + k 2k అంటే -k. నెక్స్ట్ a - b వెక్టర్ అంటే I + 2j -3k మైనస్తో ఈ వెక్టర్ని మల్టిప్లై చేస్తే -3i -j -2k దట్ ఈక్వల్ టు I - 2i అంటే I - 3i అంటే -2i, 2j + 2j - j అంటే +j, -3k - 2k అంటే -5k. a - bకి a + bకి డాట్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే a + b డాట్ a - b ఈక్వల్ టు 4i + 3j - k డాట్ -2i + j -5k. I డాట్ i ఈక్వల్ టు j డాట్ j ఈక్వల్ టు k డాట్ k ఈక్వల్ టు 1 అనే కాన్సెప్ట్ నుంచి I డాట్ i అంటే 1 కనుక దీని కోషియంట్స్ మల్టిప్లై చేస్తే 4 × -2 అంటే 8, j j డాట్ j అంటే 1 కనుక 1 × 3 అంటే +3, -1 × -5 అంటే +5 దట్ ఈక్వల్ టు 0. డాట్ ప్రోడక్ట్ 0 అయితే ఆ రెండు వెక్టర్స్ ఎలా ఉన్నట్లు పర్పెండిక్యులర్గా ఏ ప్లస్ బి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏ మైనస్ బి జరిగింది. నెక్స్ట్ సమ్ ఇఫ్ mod a ఈక్వల్ టు mod b ఈక్వల్ టు mod c ఈక్వల్ టు వెక్టర్స్ ఇచ్చారు సచ్ దట్ a + b + c ఈక్వల్ టు 0 అయితే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ వెక్టర్స్ వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ ఇచ్చాడు, ఈ కండిషన్ ఇచ్చాడు. ఫస్ట్ మనం తీసుకోవాల్సిన కండిషన్ a + b + c ఈక్వల్ టు 0 అనే కండిషన్ తీసుకోవాలి. సో దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే a + b + c హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a + b + c హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0² అంటే 0. ఇది a + b + c హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే mod a² + mod b² + mod c² +2 × ab అని రాస్తాం. నార్మల్ వెక్టర్స్ నార్మల్ మల్టిప్లికేషన్లో a + b + c ఆల్జీబ్రా ఫామ్ నుంచి అయితే 2ab + 2bc అని. ఇక్కడ డాట్ ప్రోడక్ట్ ఫార్ములాలో a + b + c హోల్ స్క్వేర్కి ఈ రెండింటి మధ్యలో యాంగిల్ మనకు ఉండేది
సో అందుకని ఏ డాట్ బి ప్లస్ బి డాట్ సి ప్లస్ సి డాట్ ఏ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. మనం ఫైండ్ అవుట్ చేయమన్నది ఏ డాట్ బి బి డాట్ సి సి డాట్ ఏ కనుక ఈ వెక్టర్స్ వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్ వాల్యూ, ఏ యొక్క మ్యాగ్నిట్యూడ్ వాల్యూ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ బి మ్యాగ్నిట్యూడ్ వాల్యూ 4 16 ప్లస్ సి యొక్క మ్యాగ్నిట్యూడ్ వాల్యూ 5 అంటే 25 ప్లస్ 2 ఇంటూ ఏ డాట్ బి ప్లస్ బి డాట్ సి ప్లస్ సి డాట్ ఏ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తే ఇది 25 ప్లస్ 25 అంటే 50, రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే -50. ఏ డాట్ బి ప్లస్ బి డాట్ సి ప్లస్ సి డాట్ ఏ ఈక్వల్ టు -50. ఇది క్యాన్సిల్ అయితే -25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో రిజల్ట్ వచ్చేసి -25 ఏ డాట్ బి బి డాట్ సి సి డాట్ ఏ వాల్యూ. నెక్స్ట్ ఏబిసి అనేవి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ వెక్టర్స్ అయితే ఫైండ్ ఏ ప్లస్ బి మైనస్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏబిసిలు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే అర్థం ఏంటంటే ఏ రెండు వెక్టర్స్ తీసుకున్నా వాటి మధ్య యాంగిల్ 90 degrees అని. అంటే గివెన్ ఏ డాట్ బి ఈక్వల్ టు ఏబీలు తీసుకుంటే, అదే బీసీలు తీసుకుంటే బి డాట్ సి, సిఎల్ తీసుకుంటే సి డాట్ ఏ ఈక్వల్ టు 0 అని చెప్పని ఇస్తున్నాడు. పర్పెండిక్యులర్ ఇంకా ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు, యూనిట్ వెక్టర్స్ అని కూడా ఇచ్చాడు. ఆల్సో డెట్ ఏ ఈక్వల్ టు డెట్ బి ఈక్వల్ టు డెట్ సి ఈక్వల్ టు 1, డిటర్మినెంట్ వాల్యూస్ 1 అయితే ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. దీనికోసం ఏ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ తీసుకుంటే ఫార్ములా అప్లై చేస్తే mod ఏ స్క్వేర్ ప్లస్ mod బి స్క్వేర్ ప్లస్ mod సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ డాట్ బి ఏబీల మధ్య యాంగిల్ బి సికి నెగిటివ్ డైరెక్షన్ ఉంది, మైనస్ సైన్ ఉంది కనుక మైనస్ బి డాట్ సి. నెక్స్ట్ మైనస్ సికి ఏకి డాట్ ప్రోడక్ట్ అంటే మైనస్ సి డాట్ ఏ దట్ ఈక్వల్ టు mod ఏ స్క్వేర్ అంటే 1 ప్లస్ mod బి స్క్వేర్ అంటే 1 ప్లస్ mod సి స్క్వేర్ 1 ప్లస్ 2 ఇంటూ ఈ యాంగిల్స్ మొత్తం 0 కనుక 0 దట్ ఈక్వల్ టు 3 వచ్చింది. ఈ వాల్యూ ఏంటది, ఏ ప్లస్ బి మైనస్ సి. ఓకే, ఏ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ వాల్యూ ఇది. మనకు కావాల్సింది mod ఏ ప్లస్ బి మైనస్ సి దట్ ఈక్వల్ టు √3. నెక్స్ట్ find the length of projection of A on the vector B. A on B అంటే length of projection కి ఫార్ములా A on B bar, A bar on B bar is A dot B by mod B bar. ఇది ఫార్ములా. సో దీన్ని బేస్ చేసుకొని A dot Bని ఫైండ్ అవుట్ చేసి బై మ్యాగ్నిట్యూడ్ వాల్యూ దట్ ఈక్వల్ టు A dot B అంటే 3i ప్లస్ j ప్లస్ 2k డాట్ i మైనస్ 2j ప్లస్ k బై మ్యాగ్నిట్యూడ్ వాల్యూ అంటే రూట్ ఆఫ్ i స్క్వేర్, i కోషియంట్ స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ j కోషియంట్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ k కోషియంట్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు i డాట్ i 1 కనుక 3 ఇంటూ 1 అంటే వాటి కోషియంట్స్ మల్టిప్లై చేస్తే 3. నెక్స్ట్ j డాట్ j 1 కనుక కోషియంట్స్ 1 ఇంటూ -2 అంటే -2, k డాట్ k 1, సో 2 ఇంటూ 1 అంటే +2 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 1 ప్లస్ 2 ప్లస్ 4 అంటే √6. ఇక్కడ +2 -2 క్యాన్సిల్ అవుతుంది. ఇది √6ని √3 ఇంటూ √2గా రాసుకుంటాం. ఇది √3 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఫైనల్ రిజల్ట్ √3/2 వస్తుంది. లెంత్ ఆఫ్ ప్రొజెక్షన్ ఏ ఆన్ బి వచ్చేసి √3/2. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ ఏ బి సచ్ దట్ 2a ప్లస్ బి ఈక్వల్ టు ఇచ్చాడు, 2a ప్లస్ 2b ఇచ్చాడు. మనకి ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏబీల మధ్య యాంగిల్. బట్ మనకి ఇచ్చిన కండిషన్ 2a ప్లస్ బి ఏ ప్లస్ 2b అని చెప్పని ఇచ్చారు. సో దీనికోసం దీన్ని 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. 1 ప్లస్ 2 చేస్తే 1 ప్లస్ 2 ఇంప్లైస్ అంటే 2a ప్లస్ ఏ. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ ఈక్వేట్ చేసుకోవాలి. 2a ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ 2b ఈక్వల్ టు ఐ ప్లస్ జే ప్లస్ ఐ మైనస్ జే. ప్లస్ జే మైనస్ జే క్యాన్సిల్. ఇది 3a ప్లస్ 3b కనుక ఏ ప్లస్ బి ఈక్వల్ టు 2i వచ్చింది. దీని నుంచి ఏ ప్లస్ బి ఈక్వల్ టు 2/3 ఇంటూ i.
నెక్స్ట్ ఏ మైనస్ బి వాల్యూ కోసం 1 మైనస్ 2 లేదా 2 మైనస్ 1 చేయాలి. ఏ మైనస్ బి అంటే 1 మైనస్ 2. 1 మైనస్ 2 చేస్తే 2a ప్లస్ బి మైనస్ ఏ మైనస్ 2b ఈక్వల్ టు ఐ ప్లస్ జే మైనస్ ఐ ప్లస్ జే. ఐలు క్యాన్సిల్. ఇక్కడ క్యాన్సిల్ అయ్యే వాల్యూ 2a మైనస్ ఏ అంటే ఏ మైనస్ బి ఈక్వల్ టు 2j. నెక్స్ట్ ఈ రెండింటి నుంచి ఏ ప్లస్ బి ఏ మైనస్ బిని సాల్వ్ చేస్తే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 2/3 ఐ. నెక్స్ట్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 2j. సో ఈ రెండు యాడ్ చేస్తే 2a ఈక్వల్ టు 2/3, 2ని కామన్ తీసేస్తే 1/3 ఐ ప్లస్ జే వస్తుంది. 2 క్యాన్సిల్. ఏ ఈక్వల్ టు వెక్టర్ ఇది. నెక్స్ట్ బి ఈక్వల్ టు వెక్టర్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 2/3 ఇంటూ ఐ. దీనిలో ఏ అంటే సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ ఏ వాల్యూ రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది. బి ఈక్వల్ టు 2/3 ఐ మైనస్ 1/3 ఐ మైనస్ జే దట్ ఈక్వల్ టు 3 ఎల్సిఎం. 2 మైనస్ 1 అంటే 1/3 ఐ మైనస్ జే. సో దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చే రిజల్ట్ 1/3ని కామన్ తీస్తే ఐ మైనస్ 3j. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఏ బార్ వెక్టర్ నుంచి కూడా ఏ బార్ ఈక్వల్ టు 1/3ని కామన్ తీస్తే ఐ ప్లస్ 3j ఈ వెక్టర్ నుంచి. సో ఏ బార్ తెలుసు, ఇది బీ బార్ తెలుసు. మనం అడిగింది యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి. సో యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే కాస్ థీటా ఈక్వల్ టు 1/3 ఇంటూ 1/3. నెక్స్ట్ ఇది డాట్ ప్రొడక్ట్ చేయాలి. కాస్ థీటాకి ఫార్ములా ఏ బార్ డాట్ బీ బార్ బై మాడ్ ఏ బార్ మాడ్ బీ బార్. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఈ వెక్టర్ ఇంటూ ఈ వెక్టర్ రాస్తే ఐ ప్లస్ 3j ఇన్ డాట్ ఐ మైనస్ 3j బై మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. 1/3 ఇంటూ 1/3 రూట్ ఆఫ్ ఇక్కడ వాల్యూ 1 ప్లస్ 9. అగైన్ దీనికి ముందు ఉన్న 1/3 సపరేట్గా రాసాం. 1 ప్లస్ 9 దట్ ఈక్వల్ టు ఇక్కడ 1/3లు క్యాన్సిల్ అయిపోతాయి. ఐ డాట్ ఐ అంటే 1, జే డాట్ జే 1. నెక్స్ట్ 1 మైనస్ 9 బై √10 ఇంటూ √10 అంటే 10 దట్ ఈక్వల్ టు మైనస్ 4/10. మైనస్ 8/10 అంటే మైనస్ 4/5. కాస్ థీటా ఈక్వల్ టు యాంగిల్ మైనస్ 4/5 వచ్చింది. నెక్స్ట్ సమ్ ఫైండ్ ది యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ వెక్టార్స్ ఆఫ్ అని చెప్పని ఇచ్చారు. యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు అంటే ఫార్ములా ప్లస్ ఆర్ మైనస్ ఏ బార్ క్రాస్ బీ బార్ బై మాడ్ ఏ క్రాస్ బి. సో దీన్ని బేస్ చేసుకొని ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ బార్ క్రాస్ బీ బార్ ఈక్వల్ టు ఐ జే కే. ఇక్కడ ఈ వెక్టర్ని ఏ బార్ అని తీసుకుందాం, ఈ వెక్టర్ని బీ బార్ అని తీసుకుందాం. ఏ బార్ ఈక్వల్ టు బీ బార్ ఈక్వల్ టు ఐ కోషియంట్ 1, జే కోషియంట్ -2, కే కోషియంట్ 1, 2, 1, -3 దట్ ఈక్వల్ టు ఐ ఇంటూ 6 - 1 అంటే 5, 5i మైనస్ జే ప్లస్ జే ఇంటూ 2 + 3 అంటే 5j. నెక్స్ట్ ప్లస్ కే ఇంటూ 1 + 4 అంటే 5k. సో దట్ ఈక్వల్ టు మాడ్ ఏ క్రాస్ బి. మాడ్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు రూట్ ఆఫ్ 25 + 25 + 25 దట్ ఈక్వల్ టు 75 అవుతుంది. అంటే 25 × 3 5√3 వస్తుంది. ఏ క్రాస్ బి తెలిసింది, మాడ్ ఏ క్రాస్ బి తెలిసింది. సో పర్పెండిక్యులర్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తే యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ అండ్ బి బార్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ క్రాస్ బి అంటే 5ని కామన్ తీస్తే ఐ ప్లస్ జే ప్లస్ కే బై మాడ్ ఏ క్రాస్ బి అంటే 5√3. ఈ రెండు క్యాన్సిల్ అయితే ప్లస్ ఆర్ మైనస్ ఐ ప్లస్ జే ప్లస్ కే బై √3 వస్తుంది. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్గా వస్తాయి.
అలాగే ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్ చూడండి. టాపిక్ వైజ్ ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే కాన్సెప్ట్ వీడియోస్ ఉన్నాయి. ప్రీవియస్ ఎంసెట్ అండ్ మెయిన్స్ పేపర్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.